హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులో హాల్స్లోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను పోలీసులు బయటకు పంపి మొత్తం కాంప్లెక్స్ ని ఖాళీ చేయించారు. ప్రస్తుతం కోర్టు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి ప్రతి గదిని మూలమూలలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. బిల్డింగ్ పడిపోతుంది. రెండు బాంబులు అంటే ఇటీవల ప్రముఖ సంస్థలకు, ఎయిర్పోర్ట్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం, అక్కడికి వెళ్లి పోలీసులు అప్రమత్తంగా అయ్యి మొత్తం తనిఖీ చేయడం, అక్కడ ఏమీ లేదని తేల్చడం పరిపాటైపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు కూడా బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు, వెంటనే రంగంలోకి దిగారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు హాల్స్ లోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను పోలీసులు అందరినీ కూడా బయటకు పంపించి మొత్తం కాంప్లెక్స్ నే ఖాళీ చేయించారు. ప్రస్తుతం కోర్టు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి ప్రతి గదిని మూలలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. నాంపల్లి కోర్టు ఆవరణలో కూడా కోర్టు హాల్ ని, ప్రతి గదిని కూడా అందరూ ఖాళీ చేసి బయటకు వచ్చి నిల్చున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అక్కడ కాంప్లెక్స్ అందరూ కూడా ఖాళీ చేసి ఆవరణలోకి వచ్చి ఉన్నారు. అయితే పోలీసులు ప్రతి మూల, ప్రతి రూమ్ ని కూడా డాగ్ స్క్వాడ్ తో, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీ చేస్తున్నారు. ఇటీవల ప్రముఖ సంస్థలకు, విమానాశ్రయాలకు కూడా ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం పరిపాటైపోయింది. అప్రమత్తంగా ఉండాలన్న కారణంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, హైదరాబాద్ నాంపల్లి కోర్టు కూడా బాంబు బెదిరింపు ఎలా వచ్చింది? ఈమెయిలా లేకపోతే ఎవరైనా ఫోన్ చేస్తారా? ఏ విధంగా వచ్చింది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రాధిక, నాంపల్లి కోర్టుకి బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ కి సమాచారం ఇచ్చారు. 2 బృందాలుగా బాంబ్ స్క్వాడ్ నాంపల్లి కోర్టులో తనిఖీలు చేస్తున్న పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన స్థానిక ఏసీపీ ఒకసారి ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు ఒకటి తెలుస్తుంది సార్. సార్ ఏం జరిగింది? అక్కడి మెయిల్ రావడం జరిగింది. ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్ మేము బాంబ్ స్క్వాడ్ని పిలవడము, ప్లస్ అంతా కూడా మనము డీజే గారితో మాట్లాడేసి, ఎంఏజే గారితో మాట్లాడేసేసి వారికి ఇన్ఫామ్ చేసేసి ప్రోటోకాల్ ప్రకారము వీఆర్ టేకింగ్ ది స్టెప్స్. ఆల్రెడీ లోపల 4 టీమ్స్ లోపల చెక్ చేస్తున్నవి. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. సార్, ఈ మధ్య కాలంలో ఈ ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గతంలో కూడా నాంపల్లి కోర్టుకి ఇదే తరహా బెదిరింపు కాల్ వచ్చింది. సార్ ఏం చెప్తారు దీని మీద? ఏమైనా గతంలో దర్యాప్తు చేశారా? ఇప్పుడు ఎన్ని బృందాలతో తనిఖీలు చేస్తారు? లోపల 4 బృందాలు ఉన్నాయండి. తప్పనిసరిగా మెయిల్ వచ్చింది కాబట్టి మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే దాని గురించి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. తప్పనిసరిగా ఎవరైతే పంపించారో, ఎందుకంటే ఇట్ మే బీ హోక్స్ కాల్ కావచ్చు, కానీ ఏంటంటే పూర్తి మెజర్స్ అయితే మేము తీసుకుంటాము. టోటల్గా లోపల 4 టీమ్స్ చెక్ చేస్తున్నవి. విత్ ఏసీపీ, ఐఎస్డబ్ల్యూ వరకు లోపల ఉన్నారు, వాళ్ళందరూ చేస్తున్నారు లోపల. సార్ ఎవరికి వచ్చింది మెయిల్? అందులో ఉన్నటువంటి మెయిన్ సమాచారం ఏంటి? కోర్టుకే వచ్చింది. ఇది కోర్టుకే వచ్చింది. కోర్టు నుంచి ఏంటంటే ఇది జడ్జి ఛాంబర్స్ లోపల బ్లాస్ట్ పెట్టడము, ప్లాన్ చేయడము జరిగిందని చెప్పిండ్రు. వాళ్ళ డిమాండ్ ఏదో అది కన్ఫ్యూజన్గా ఉంది. ఆ డిమాండ్ కూడా క్లారిటీగా లేదు అందులో. కాబట్టి అది చూస్తున్నాం. అది ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ వెరీ ఎర్లీ స్టేజ్ చూస్తే మేము దాంట్లో అదే పని చేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరినీ కూడా మనం ఎవాక్యుయేట్ చేయిస్తున్నాం. ఇక్కడ చేసిన తర్వాతనే కోర్టు మళ్ళీ రన్ అవుతుందని చెప్పి ఎంఏజే గారు చెప్పారు. సో ఇది పరిస్థితి. ఇంకా చూడొచ్చు, ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాదాపు 4 బృందాల ద్వారా, బాంబ్ స్క్వాడ్ బృందాల ద్వారా లోపల తనిఖీ చేస్తున్న పరిస్థితి. లోపల ఉన్నటువంటి సిబ్బంది, ఎందుకంటే జడ్జి ఛాంబర్లోకే బాంబు పేల్చేస్తామంటూ కూడా మెయిల్ రావడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పోలీసులు మొత్తం 4 ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. గంట సేపటి నుంచి కూడా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తాం. గతంలో కూడా నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది, ఎవరు చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సాగర్.